వీడితో ఏకీవించి మాటలు చెప్పి ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 149వ అధ్యాయము 529వ పేజీ 1 నుంచి కూడా 9 వచనాల వరకు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబూరతోను సితారతోను ఆయనను గూర్చి జ్ఞానము చేయుదుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయుబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విడిపింపబడిన తీర్పు వారి మీద నడిపింపుటకును వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవుడు చదివిన కీర్తనను ఏకీవించిన మన్నను చదివిన బిడ్డను దీవించి కృప చూపి ఆశీర్వదించును గాక. మంచిది. అందరం కూడా ఇప్పుడైన యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలమ్మా. కీర్తన గ్రంథము 147వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 147 వర్సెస్ 3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. చాలు చదవబడినటువంటి లేఖన భాగంలో మాటలో కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, బ్రోకెన్ ఇన్ హార్ట్ అంటే గుండె చెదిరినటువంటి వారిని హీ విల్ హీల్ యూ అన్నాడు. ఆయన బాగు చేసేటటువంటి వాడు. మానవ జీవితంలో ఈ మాటను దేని కొరకు వాడాడంటే అసలు బైబిల్లో బబులోను చెర ద్వారా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలులో గుండెలను దేవుడు మరలా వారిని యెరూషలేమునకు తీసుకుని వచ్చి వారిని ఏం చేశాడంటే బాగు చేసినట్లుగా దాని కొరకు ఈ మాటను అక్కడ వాడాడు. ఏమనంటే గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేయవాడు. హీ విల్ హీల్ ద బ్రోకెన్ హార్ట్ అన్నాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు గుండె చెదిరిన సందర్భాలు ఉంటాయి, మనసు చెదిరిన సందర్భాలు ఉంటాయి, గూడు చెదిరిన సందర్భాలు ఉంటాయి, కొన్నిసార్లు గాయపడిన సందర్భాలు ఉంటాయి, కొన్నిసార్లు కుటుంబం చెదిరినటువంటి సందర్భాలు ఉంటాయి, కొన్నిసార్లు మనసు విరిగినటువంటి సందర్భాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ద గాడ్ విల్ హీల్ us. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనలను బాగు చేస్తాడు అంటున్నాడు. గుండె చెదిరిన, గూడు చెదిరిన, కుటుంబం చెదిరిన, వ్యక్తిగత జీవితం చెదిరిన, చేతి పని చెదిరిన, లేదంటే బిడ్డలు చెదిరిపోయినా, ఏది చెదిరినా, ఏది విరిగినా ఆయన అంటున్నాడు కదా, ఐ విల్ మేక్ యూ వెల్త్ ఆర్ ఐ విల్ డ్వెల్ యూ అంటున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను అని అక్కడ ఆయన అంటా ఉన్నాడు. అలాగే బైబిల్లో కూడా అనేక మంది బాగుపడినటువంటి వ్యక్తులను మనము చూడగలము.
అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేస్తానన్నాడు కదా. అయితే ఎటువంటి వారిని బాగు చేస్తాడు ఆయన? నీకు గుండె చెదిరిందో, కుటుంబం చెదిరిపోయిందో, మనసు చెదిరిపోయిందో, ఏది అయినప్పటికీ కూడాను ఆయన నిన్ను బాగు చేయాలి అంటే ఎటువంటి వారిని ఆయన బాగు చేస్తాడు? ఎటువంటి వారిని బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి? ఒకవేళ రోగం వచ్చినా, ఒకవేళ ఇంకో సమస్య వచ్చినా ఆయన ఎటువంటి వ్యక్తులని బాగు చేశాడో కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మనలను బాగు చేయాలి అంటే, ప్రభువు మనలను స్వస్థపరచాలి అంటే, నలిగి విరిగినటువంటి సమయంలో హౌ వి విల్ హీల్, మనం ఎలాగా విడిపించగలం, బాగుపడగలము అంటే మొదటిగా అంటున్నాడు కదా దేవుని వాక్యంలో, మనము ప్రార్థన చెయ్యాలి అంట. మనం ప్రభు బాగు చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు డూ ప్రే. 2 రాజుల గ్రంథం The book of 2 Kings chapter 20 verses 5 5వ వచనం అంటది కదా, ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అక్కడ ఆయన అంటున్నాడు కదా, ఐ విల్ మేక్ యూ హెల్త్ అన్నాడు, ఐ విల్ మేక్ యూ డ్వెల్, నేను నిన్ను బాగు చేస్తాను. ఎందుకని బాగు చేస్తాను అన్నాడంటే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన. నీవు ప్రార్థన చేయుట నేనేం చేశాను అన్నాడు, చూచానయ్యా. అనగా దేవుడు ఎవరిని బాగు చేస్తాడంటే ద పీపుల్ హూ ఆర్ ప్రేడ్ ద లార్డ్, దేవుణ్ణి ప్రార్థించే వారిని, దేవుడిని అడిగేటటువంటి వారిని ఆయన ఏం చేస్తానంటున్నాడు? బాగు చేస్తాను. అక్కడ అంటున్నాడు కదా, హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా అంటున్నాడు, అయ్యో నేను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి, మొదలు పెట్టినా ఇంకా పూర్తి కాలేదు, అయ్యో నా జీవితం అయిపోతుందా, నా ఆయుష్కాలం అయిపోయిందా అని ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నువ్వు మరలా హిజ్కియా వద్దకు వెళ్ళి చెప్పు, ఆయన ప్రార్థన చేయటం నేను చూశాను కాబట్టి నేను అతన్ని ఏం చేస్తాను? బాగు చేస్తాను. ఈరోజు మన కుటుంబం బాగుపడాలన్నా, వ్యక్తిగత జీవితం బాగుపడాలన్నా, శరీర బలహీనత బాగుపడాలన్నా, గుండె చెదిరిపోయినా, గూడు చెదిరిపోయినా, మేబీ ఒకవేళ కుటుంబము చెదిరిపోయినప్పటికీ కూడా, వాట్ ఎవర్ ఇట్ మే బి బ్రోకెన్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు డూ ప్రే అన్నాడు. నీ జీవితంలో ఏది చెదిరిపోయినా నువ్వేం చేయాలట? ప్రార్థన చెయ్యాలి. మనం ప్రార్థన చేసినప్పుడట ప్రభు ఏమంటాడంటే, నేను నిన్ను బాగు చేస్తాను. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఏ నష్టము కలిగినా నేను నిన్నేం చేస్తానంటున్నాడు? బాగు చేస్తానయ్యా. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేస్తే నేను నిన్ను బాగు చేస్తాను అన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, ప్రభువు మనల్ని బాగు చేయాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? ప్రార్థన కూడా బాగా చెయ్యాలి. ప్రార్థనే లేకుండా ప్రభువే చూస్తున్నాడు, ప్రభువే బాగు చేస్తాడంటే కుదరదు. హిజ్కియా లాంటి గొప్ప భక్తుడే సమస్య వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రార్థన కూడా బాగా చేశాడు. ప్రభు అంటున్నాడు కదా, ఆయన చేసిన ప్రార్థన నేను చూశాను కాబట్టి అతన్ని నేను బాగు చేస్తాను. మనం కూడా పరిస్థితి బాగా లేనప్పుడు, స్థితిగతులు బాగా లేనప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి నిజంగా ప్రార్థన వలన జరగనటువంటిది ఏది కూడా లేదు. ప్రార్థన వలనే పైన పాటలో చాలా గొప్ప మాటలు ఆయన అన్నాడు. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడున్నది పొందకపోవుట అసాధ్యము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అన్నిటికన్నా మిన్న. కాబట్టి ప్రార్థించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. పరిస్థితి బాగాలేనప్పుడు మొదటిగా ఆయన ఎవరిని బాగు చేస్తాడు అంటే ప్రార్థించే వారిని ఆయన బాగు చేస్తాడు. రెండవదిగా ఇంకా ఎవరిని బాగు చేస్తాడంటే ఎవరైతే విధేయులుగా ఉంటారో దేవుని మాటకు వారిని బాగు చేస్తారంట. చూడండి, అదే 2 రోజుల గ్రంథం, ద బుక్ ఆఫ్ 2 Kings chapter 5 5వ అధ్యాయము
చాప్టర్ 3 3 అలాగే 14 వచనాలు మీరు తర్వాత కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏమిటి అంటే, మనందరికీ కూడా అక్కడ కుష్ఠరోగి అయినటువంటి ఆ నయమాను కనపడతా ఉంటాడు. కుష్ఠరోగి అయిన నయమాన్ అక్కడ మనకు కనపడతాడు. అయితే ఒక చిన్నది, వారి ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డ అక్కడ చెప్పింది ఏమనంటే, అమ్మా మన అయ్యగారు కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు కదా, కుష్ఠరోగం ద్వారా ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు కదా, మా ఊళ్ళో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఈయన బాగుపడతాడమ్మా అంది. అమ్మా నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలుసు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు, ఎంతో మంది వచ్చారు, ఆయన ఏమీ చేయలేకపోయారు అంటే, లేదు లేదమ్మా మా ఊళ్ళో ప్రవక్త ఉన్నాడమ్మా, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తగ్గిద్దని ఆ చిన్న బిడ్డ ఆ తల్లికి చెప్పినప్పుడు ఆయన భర్తతో చెప్పిందంట, అయ్యా మరి ఆ బిడ్డ చాలా నమ్మకంగా అంటుంది, ఎన్నో ప్రయత్నాలు చేసావు కదా, ఈ ఒక్క ప్రయత్నం కూడా ఎందుకు చేయకూడదని చెప్పినప్పుడు అక్కడికి వెళ్తాడు. ముందు కబురు పెడతాడు, రాజు కాదు కుదరదంటాడు. తర్వాత మరలా ఈయనే వెళ్తాడు. ఈయన వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త చెప్తాడు ఏమనంటే, నువ్వు వెళ్ళి నేను చెప్పినటువంటి నదిలో 7 మార్లు మునగాలి అంటాడు. నువ్వు వెళ్ళి నేను చెప్పినటువంటి నదిలో 7 మార్లు మునుగు అంటాడు. మరి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నప్పుడు మనకు తెలుసు ఆయన కోపగించుకుంటాడు. యోర్దాను కన్నా గొప్ప గొప్ప నదులు మా ఊళ్ళో ఉన్నాయి, మా దేశంలో, కాకపోతే నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునగమని చెబుతున్నావు, అది ఇది అని కొన్ని జరిగినప్పటికీ కూడా చివరికి దేవుని సేవకుడు లేదా ప్రవక్త చెప్పిన మాటకు ఆయన విధేయత చూపాడు. పక్కనున్న వాళ్ళు అన్నారయ్యా, ఇది మనం ఆ రోగం పోవటం కన్నా గొప్ప భాగ్యం ఏముంది, భాగ్యం ఇంకా ఆయన చెప్పినట్లుగా 7 గారు మునుగు, పోతే రోగం పోయిద్ది, లేకపోతే నువ్వులాగే ఉంటావు కదా, వచ్చిన నష్టం ఏంది అన్నప్పుడు ఆయన తగ్గించుకున్న మాటకు విధేయుడై 7 మార్లు మునగటానికి ఇష్టపడతారు. బైబిల్లో రాయబడినటువంటి మాట, 7వ మారు అతడు మునిగి లేచిన వెంటనే అతని దేహము పసిపిల్లవాని దేహము వలె మారెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు రెండవదిగా బాగుపడాలి అంటే విధేయత అనేటటువంటిది చూపాలి. If you want to dwell in our life, otherwise if you want to heal in our life the sickness, we have to obey the word of the Lord. దేవుని మాటకు మనం విధేయత అనేటటువంటిది చూపాలి. విధేయత చూపని పిల్లలను చూడండి, కొంతమంది పంతులు గారు ఏమంటారు, నీ జీవితంలో నువ్వు బాగుపడవురా అంటారు. విధేయత చూపని పిల్లల్ని ఏమంటారు, వాళ్ళు నీ జీవితంలో నువ్వు బాగుపడవంటారు. అలాగే దేవుని మాటకి విధేయత చూపపోతే కుటుంబ పరంగా మనం బాగుపడలేము, ఆధ్యాత్మిక పరంగా బాగుపడలేము, శారీరక పరంగా కూడా మనం ఏం పడలేము, బాగుపడలేము. విధేయత చూపాలి. ఈ రోజున ఆ విధేయత అనేటటువంటిది చూపలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు, ఆయన చెప్తాడు, అయ్యా నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇది మానకపోతే నువ్వు ఇది తీసేస్తారంటే దానికి ఏం చేస్తాడు, విధేయత చూపుతాడు. అయ్యా నీకు ఈ సమస్య ఉందో, నువ్వు ఇది తినకూడదంటే విధేయత చూపుతాడు. ఈ రోజుల్లోనండి ఆ బీపీకి భయపడి కారం తగ్గిస్తున్నారు, షుగర్కి భయపడి ఆ తీపిని తగ్గిస్తున్నారంట, కానీ దేవునికి భయపడి పాపాన్ని మాత్రం ఎవడో మానట్లేదంట. దేవుని కంటే కూడా బీపీ షుగర్లే మనిషిని ఎక్కువ భయపడుతున్నాయి. ఆ బీపీకి భయపడి ఉప్పు తగ్గించేస్తున్నారు, షుగర్కి భయపడి షుగర్ని తగ్గించేస్తున్నారు, లేదా కారాలు తగ్గించేస్తున్నారు, కానీ దేవునికి భయపడి పాపాన్ని మాత్రం తగ్గించట్లేదు. దేవుని మాటకు విధేయత చూపట్ల రోగాల కన్నా విధేయత చూపుతున్నాడు మనిషి అంటున్నారు. నిజమే కదా, మానవ జీవితంలో కొంతమంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. కానీ బాగుపడాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు మేక్ హెల్త్ we should obey the Lord. దేవుని మాటకు మనం ఏం చేయాలట, లోబడాలి. మూడవదిగా మరొకటిగా ఇంకా మనం బాగుపడాలి అంటే ఏం చేయాలంటే దేవుని యొద్దకు రావాలి. మూడవదిగా ఏంటట, దేవుని యొద్దకు రావాలి. చూడండి, ద బుక్ ఆఫ్ హోషేయ, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చూడండి,
యెషయా గ్రంథం 6, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయనే మనలను స్వస్థపరచును, చివరిలో ఆయనే మనలను బాగు చేయును అన్నాడు. చివరి ఆయనే మనల్ని ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. ఎప్పుడంటే ఎప్పుడైతే మనం యెహోవా యొద్దకు మరలుతామో, ఎప్పుడైతే దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి రావటానికి ఇష్టపడతామో, ఆయన మనల్ని ఏం చేస్తాడంట? బాగు చేస్తాను అంటున్నాడు. ఆయనే మనలను బాగు చేసేటటువంటిదే. ఈ రోజున దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరానికి రాకుండా మనము బాగుపడాలి అంటే అది ఎంత మాత్రం కూడా కుదరదు. యాకోబు రాసిన పత్రికలో ఒక చోట అంటాడు కదా, ఇదిగో మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. మనం ఆయన యొద్దకు రాకుండా ఆయన మన యొద్దకు ఎంత మాత్రం కూడా రాడు. మనము కూడా ఆయన యొద్దకు వచ్చేటటువంటి వారిగా ఉండాలి. అందుకని ఆ హోషేయలో అన్నాడు కదా, ఇదిగో మనము ఆయన యొద్దకు వెళ్ళుదము రండి, ఎందుకనంటే ఆయనే మనలను బాగు చేశారు. పాపపు శాపములో ఉన్న మనల్ని ఎవరు బాగు చేశారు? నశించిపోతున్న స్థితిలో ఉన్న ఎవరు బాగు చేశారు? ఒకానొక సందర్భంలో అంటాడు కదా, పెంట కుప్పల మీద ఎందుకు పనికి రానటువంటి వాడిని నేను అపోస్తలుడైన పౌలు తను దానితో సమానంగా ఎంచుకుంటాడు. ఇదిగో పాపులలో ప్రధాన పాపుడును నేను అంటాడు. ఎవరు బాగు చేశారు ఆయన? ఒకనొకప్పుడు పాపపు శాపపు ఊపిలో మిట్టుమిట్టాడుతున్నటువంటి మనలను ఎవరు బాగు చేశారు? ఆయనే కదా. ఆయన సన్నిధికి రాబట్టే కదా, ఆయన సన్నిధిలో ఉండబట్టే కదా ఎలాగ ఈ రక్షణ వస్త్రం మనకు రాగలిగింది అంటే ఆయన యొద్దకు మనము రాబట్టే. కాబట్టి అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో మూడవదిగా మనం బాగుపడాలంటే మనం ఆయన యొద్దకు రావాలి. ఆయన వద్దకు వచ్చిన వారందరూ కూడా ఏమయ్యారు? బాగుపడ్డారు. మీరు చూసినట్లయితే చూడండి, కుంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు, గుడ్డి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏమయ్యారు? వారి జీవితాల్లో బాగుపడినటువంటి వారు. ఈరోజు బాగుపడాలని ఆశ ఉంటే దేవుని మందిరానికి వస్తాం. ఈరోజు ఏం చూడండి, దేవుని మందిరానికి ఎంతో మంది యవన బిడ్డలు వస్తున్నారు, కానీ కొంతమంది యవన బిడ్డలు వారి పరిస్థితి ఎలాగున్నదంటే, ఇది కొంతమంది పరిస్థితి సినిమాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ టైంలో, లేదంటే మరొక ప్రదేశాలు మరొక చోట ఉన్న వాళ్ళు ఉన్నారు, పార్కుల్లో పబ్బాన్ని గడుపుతున్నటువంటి వారు ఉన్నారు. కానీ నేను బాగుపడాలని ఆశ కలిగిన వాళ్ళు ఖచ్చితంగా మాత్రం దేవుని సన్నిధిలోనే ఉంటారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాలతో శ్రేష్టం కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మందిరములో నేను గడపాలి. అందుకని మూడవదిగా ఆయన అంటున్నాడు,